మొదటి తిమోతి 1:18. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అంటే ముందుగా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఒక పోరాటం ఉంటది. నీకు ప్రవచనం చెప్పిన రోజు మొదలవుతుంది ఫైట్. ఎందుకో తెలుసా? ఆ వాక్యాన్ని బట్టి వస్తుంది ఫైట్. ఆ వాక్యాన్ని బట్టి పోరాటం వస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి పరీక్ష వస్తుంది. నీ పైన ప్రవచనము ఎప్పుడైతే రిలీజ్ చేయబడిందో ఆ యొక్క వాక్యాన్ని బట్టి, నీ మీద ఉన్న ఆ ప్రొఫెటిక్ వర్డ్ ని బట్టి, నీ మీద ఉన్న ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి శోధన రావడానికి ప్రయత్నిస్తాడు సైతాను. ఎందుకంటే ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి. హీ వాంట్స్ టు steal the word from you. He wants to steal the promise from you. So అక్కడ మనకి పోరాటం జరగాలి. అక్కడ మనం ఏం చేయాలి? We have to hold on to the word of God. ఈ వాక్యాన్ని నేను వదిలిపెట్టను. I want to hold on to this word. I will hold on to this promise. ఎన్ని సమస్యలు వచ్చినా ఈ వాగ్దానంలో నేను గట్టిగా వేరు పారి స్థిరపడుతున్నాను. ఇప్పుడు తిమోతితో పౌలు అంటున్నాడు, This I charge, I entrust to you, Timothy, my child, in accordance with the prophecies previously made about you, that by them you may wage the good warfare. You have the promise of God. నీకు ప్రామిస్ ఉంది. At the same time నీకు ఆ వాక్యాన్ని బట్టి నీకు వచ్చిన ఆ శోధనను నీవు ఆ యొక్క మంచి మనస్సాక్షి, విశ్వాసము, ఈ రెండు ఉండాలి. వాగ్దానం ఉంది, మంచి మనస్సాక్షి లేకపోతే నీ మనస్సాక్షి నీకు అగెయిన్స్ట్ గా పనిచేస్తుంది. యువర్ ఓన్ కన్సైన్స్ విల్ కమ్ అగెయిన్స్ట్ యూ. ఐ విల్ షో యూ అనదర్ వర్స్. మార్క్స్ గాస్పెల్ 4:17. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే వారు అభ్యంతరపడతారు. వేరు లేదనుకోండి, వేరు ఎలా వస్తుంది? వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వేరు మొదలవుతుంది. ఆ వేరు లోపలికి వచ్చినప్పుడు శ్రమ వచ్చినా, నింద వచ్చినా, ఐహిక విచారాలు వచ్చినా మనం స్ట్రాంగ్ గా ఉంటాం. ఎందుకని? వేర్లు ఉండటం వల్ల. గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, when the roots are deep, plant will stay strong. But when there is no root, it will fall. అది లేకపోతే, వేరు లేకపోతే పడిపోతుంది. వాక్యంలో వేరు పారి స్థిరపడినప్పుడే మనం ఫలాలు ఫలిస్తామండి. ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. మనం ఫలం కూడా నిలిచి ఉంటది. సో మనం వేరు పారి స్థిరపడాలి. సో ఆ వాక్యాన్ని బట్టి శ్రమ వచ్చినప్పుడు మనలో వేరు ఉంటే నిలుస్తాం, లేకపోతే నిలవము. సో ఆ వాక్యాన్ని బట్టి మనం నిలవాలి అని అంటే శ్రమ వచ్చినప్పుడు వేరు ఉండాలి. ఆ వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగి, మన మనస్సాక్షి ఎప్పుడు కల్మషం లేకుండా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. బై ఫెయిత్ అండ్ గుడ్ కాన్సైన్స్ వి మస్ట్ ఫైట్ అ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మనం మంచి పోరాటము పోరాడినప్పుడు ఆ యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం.